ధూళిపాలలో ఇంతమంది జనాన్ని ఎప్పుడైనా చూశారా? ఇవాళ ఇంతమంది జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వచ్చారు అంటే ధూళిపాల కాబోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. ఈరోజు కమ్యూనిటీ హాల్ ని ఓపెన్ చేసి ఇక్కడ రహదారి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి రహదారి మీ అందరి సహకారంతో నన్ను పదే పదే అడిగి మీ గ్రామస్తులు ముఖ్యంగా రాయపాటి పురుషోత్తం అలాగే బ్యాంక్ చైర్మన్ నల్లబోతు శివనారాయణ అందరూ ఐక్యంగా ఈ రోడ్డు తీసుకొచ్చుకున్నారు, వేసుకున్నారు. ఇవాళ దాన్ని ప్రారంభింప చేసుకున్నారు. మీ గ్రామంలో సెక్రటేరియట్, మీ గ్రామంలో రైతు భరోసా, మీ గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఎప్పుడో పూర్తి చేసి నిర్మించుకుని వాటిని రిబ్బన్ తో కట్ చేసి ప్రారంభించుకొని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ గ్రామంలో అమలు చేస్తున్నాం. ఇవాళ రేపు మాపు 2 మాసాలు కూడా లేదు, ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మిమ్మల్ని అందరినీ అర్థించడానికి మేమందరం తరలి వచ్చామని మనం చేస్తున్నాం. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందిగం సురేష్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, దళితుడు, పేదవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాడు, పని చేశాడని తెలుగుదేశం హింసించిన వాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నిన్ను ఏ పోలీస్ అయితే హింసించిందో అన్నా వాళ్ళొచ్చి నీకు నమస్కారం పెట్టినట్టు చేస్తానన్నాడు. విశ్వాస పాత్రుడు, ఏమి చేయమంటే అది చేస్తాడు. గంగలో దూకమంటే జగన్మోహన్ రెడ్డి గారు దూకుతాడు. మరొక వ్యక్తి అనిల్ కుమార్ అనిల్ అంటే ఏమనుకున్నారు? అనిల్ అంటే నిల్ అనుకున్నారా? అనిల్ అంటే ఫైల్, అనిల్ అడుగేస్తుంటే జనం ఎగసి పడుతున్నారు. ఎందుకో తెలుసా? విశ్వాస పాత్రుడు. జగనన్న గంగలో దూకమంటే దూకుతాడు, ఏం చెయ్యమంటే అది చేస్తాడు. అన్న నెల్లూరు నుంచి వచ్చి ఈ నరసరావుపేటను నిలబడన్నా అంటే నిలబడతాడు. అలాంటి విశ్వాస పాత్రులు నాకు కుడి ఎడవన ఉన్నారు. నా సంగతి నీకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు మీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రాజశేఖర రెడ్డి మరణించిన వెంటనే రంగంలోకి దూకి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాడిని. నన్ను జైల్లో పెడతారన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఐ డోంట్ కేర్ అని రేపల్లెలో పుట్టాను, రేపల్లెలో పెరిగాను, రేపల్లెలో శాసనసభ్యుడిగా చేశాను. ఎల్లన్న సత్తెనపల్లి అంటే వచ్చాను. ఒకసారి 924 ఓట్లతో ఓడిపోయాను. మళ్ళా ఇక్కడే నిలబడన్నా అంటే నిలబడ్డాను. మీ అందరి ఆశీస్సులతో 28,20,800 ఓట్ల మెజారిటీతో గెలిచాను.
చెప్తున్నా, రేపల్లెలో పుట్టిన చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే. మీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గంగలో దూకమంటే దూకేవాడిని. ముగ్గురం విశ్వాస పాత్రులం. మా మీద పోటీ చేస్తున్న వారు ఎవరు? వారి విశ్వాసం ఏమిటి? అయ్యా ఆలోచన చేయండి సోదరులారా. అనిల్ కుమార్ గారి మీద పోటీ చేస్తున్నది ఎవరు? పేరెందుకులే, మాకు మిత్రుడే. నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న వాళ్ళమే. పాపం వారి కుటుంబం ఎప్పటి నుంచో ఎంపీ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పార్లమెంట్ కు వెళ్ళారు. ఒకే ఒక్క మాట అన్నాడు, అన్నా ఈ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు ఉన్నారు, 7 ఓసీలు పెడుతున్నాను, రిజర్వేషన్ లేదు. పోయినసారి రజనమ్మ బీసీగా ఉంది, బీసీగా ఉంది, ఆమెను కూడా గుంటూరు పంపించాను. 2 కాపులు ఉన్నారు, 2 కమ్మవారు ఉన్నారు, 3 రెడ్లున్నారు. ఒక బీసీకి ఇద్దామన్నా, అది కూడా 50కి ఇద్దామన్నా, నువ్వు వెళ్ళి గుంటూరు గుంటూరులో పొడి చేయకూడదు. గుంటూరులో పోటీ చేయను, ఇక్కడే పోటీ చేస్తాను కాదన్నా, గుంటూరు పోటీ చేయమన్నారు. గుంటూరు పోటీ చేయమని అనిల్ ఇక్కడ పెడితే పార్టీ మారిన విశ్వాస ఘాతకుడు అవునా కాదా చెప్పడం. అలాంటి విశ్వాసఘాతుని గెలిపిస్తావా? ఎవరి మంత్రివర్గంలో ఉన్నాడు? చంద్రబాబుని పొగిడాడా, తిట్టాడా? చంద్రబాబుని అయ్యా నేను మనవి చేస్తున్నానయ్యా, ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉంటే కాస్త వినండి. నేను చంద్రబాబుని విమర్శించా, నేను లోకేష్ విమర్శించా, ఎప్పుడు వాడు వీడు అనలేదయ్యా, గౌరవంగా విమర్శించా. నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి చంద్రబాబును ఆడు వీడు అని బూతులు తిట్టినటువంటి వ్యక్తి విశ్వాస ఘాతకుడు అని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు బీజేపీలోకి, బీజేపీలో నుంచి వైసీపీలోకి వస్తా అన్నాడు, మళ్ళా బీజేపీ వాళ్ళు పిలిస్తే మళ్ళా వెళ్ళిపోయాడు. బీజేపీలో దివాళా తీసి బీజేపీ వాడు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చేరాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు నిన్న, ఈయన చాలా మంచోడు, చాలా పెద్ద మనిషి అని చెప్తున్నాడు. ఏమి పెద్ద మనిషి నాకు అర్థంగా, నేను నానా పొంది ఇట్లాంటి పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను మనవి చేసేది ఒకటే, మా మీద పోటీ చేస్తున్న ఇద్దరు కూడా విశ్వాస ఘాతకులు, మేము విశ్వాస పాత్రులు, మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ ఊరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వచ్చానో ఈ ఊరు, ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఎందరు పెళ్లిళ్ళకి వచ్చాను, ఎందరి బంతులకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మీలో ఒకటిగా ఉన్నాను. ఈ ఊరు నేను 2014లో ఓటమి పాలైనప్పుడు మైనస్ వచ్చింది. ఎంత? 660 మైనస్ వచ్చింది. మొన్న 61 ప్లస్ వచ్చింది. నాకు విశ్వాసం ఉంది మీ మీద. ఇక్కడ వీరి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఉన్నారు. మనం చేస్తున్నా 1000 ఓట్లు మెజారిటీ రావడం సత్యం. అనిల్ గారికి నాకు ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి అఖండమైనటువంటి మెజారిటీ నిరూపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవిలో నడిపించడానికి మీ అందరూ కృషి చేయాలని సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఇక్కడ రోజు ఏం ఉపన్యాసం చెప్పేవాడిని జనాన్ని చూస్తే ఆపుద్ది కాదు, ఏమి జనమయ్యా బాబు. మహిళలు అక్కడ, మహిళలు ఇక్కడ, కుర్రవాళ్ళు అక్కడ, ఎక్కడ చూసిన జనమే, కురిసేది రేపు ఓట్ల వర్షం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏమి పేరు పెట్టాడు, సిద్ధమా అంటే సిద్ధమా. చంద్రబాబు కూడా సిద్ధమా అంటే మేము సిద్ధం అంటున్నారు. వాళ్ళు రా కదలరా అంటున్నారు, ఎవడు వెళ్తలా.
ఇంత మీటింగ్ కూడా జరగట్లా. చంద్రబాబు అన్నాడు రా కదలరా అన్నాడు, ఎవరు వెళ్ళేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే నీకు గుర్తుందా? భీమిలిలో సిద్ధం, ఏలూరులో సిద్ధం, రాప్తాడులో సిద్ధం, 4వ సిద్ధం మనమే. దానికి తరలిరండి. మనం యుద్ధం మొదలెట్టే లోపలే వాళ్ళు పారిపోవాలి సిద్ధంలో అని మనం చేస్తున్నాం. చాలా అద్భుతంగా బాబు. సోదరులారా సోదరి మళ్ళారా, నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడటం బాగోదు. రోజు మాట్లాడుకునేవాడిని మీలో ఒకండి. మనకి గెస్ట్ వచ్చారు. మన మనకి మన గ్రామాన్ని గురించి కానీ మన పార్టీని గురించి కానీ ఇంకా చాలా సందర్భంలో వస్తాను. ప్రధానమైనటువంటి వక్తలు నందిగం సురేష్ గారు, అదేవిధంగా మన అనిల్ గారు. మళ్ళా ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది నాకు. అనిల్ అంటే నిల్లనుకున్నారా?